బైబిల్లో కీర్తనలు 22 అధ్యాయం 11 భక్తుడు ప్రార్థిస్తూ, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు, నాకు దూరంగా నుండుకుము అని రాస్తున్నాడు. ఈరోజు మీరు ఇలానే ప్రార్థిస్తున్నారా? మిమ్మల్ని చూసిన అందరూ ఇక మీ పని అయిపోయింది అంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో 22వ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి ప్రవచనాత్మకంగా రాయబడింది. దీనిలోని మాటలన్నీ మనకు శిలువపై ప్రభువు పొందిన వేదనలను గుర్తుకు తెస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా శిలువ శ్రమల గురించి ఆలోచించినప్పుడు ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువుని శిలువ వేసిన ప్రతి ఒక్కరూ ప్రభువును ఓడించాము అనుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఇక ఇంతే, ఇతని పని అయిపోయింది అనుకున్నారు. శిష్యులు చెదరిపోయారు. ఆయన నమ్మిన వారందరూ గుండెలు ముక్కలయ్యేలా వెలిపిస్తున్నారు. అయితే వారందరికీ తెలియదు, త్వరలోనే నా ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేస్తాడని. అందుకే వారి గర్వాన్ని అణుస్తూ, మరణపు ముళ్ళను విరుస్తూ, తనను నమ్ముకున్న వారికి నిరీక్షణ కలిగిస్తూ నా ప్రభు ఆదివారం నాడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అవును, బహుశా ఈరోజు మీ చుట్టూ ఓటమి, నిరాశ, శ్రమ మాత్రమే ఆవరించి ఉండవచ్చు. కానీ చూస్తూనే ఉండండి, ఆదివారం విజయం వస్తుంది, ఓటమి ఓడిపోతుంది. మీ చుట్టూ ఉన్న శ్రమ అనే చీకట్లు చీల్చుకుంటూ నీతి సూర్యుని వెలుగు మిమ్మల్ని ఆవరించి విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగిస్తుంది. అయితే నమ్ముతారా? ఈ శ్రమ సాక్ష్యం కొరకే అని. అవును, మన ప్రభువు మనల్ని ఎన్నడూ సిగ్గుపడినవాడు. ఆయన మనకు సమీపంలో ఉన్న దేవుడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.